ఆదికాండము గ్రంథము 23వ అధ్యాయము వచన ధ్యానము. ఆదికాండము గ్రంథము 23వ అధ్యాయము 20 వచనాలు. మొదటి వచనము చదువుకుందాము. శారా జీవించిన కాలము అనగా శారా బ్రతికిన ఏండ్లు 127. ఒక స్త్రీ యొక్క వయస్సు లెక్కించబడిన సంఘటన బైబిల్ గ్రంథంలో ఈ ఒక్కటియే అని తెలుపబడుతోంది. శారా అబ్రహాము యొక్క భార్య. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు అతడు అప్పటికే వివాహితుడు. అబ్రహాము యొక్క సహోదరులు వారి యొక్క స్వస్థలమైనటువంటి ఊరు అనేటువంటి స్థలంలో కలిసి నివాసం ఉంటున్నారు. తెరహు అను వ్యక్తికి 3 కుమారులు: అబ్రాము, నాహోరు, హారాను. అబ్రామునకు వివాహమైనది, నాహోరునకు వివాహమైనది. నాహోరు భార్య మిల్కా, అబ్రహాము భార్య శారాయి. తెరహు కుమారుడైన హారాను వివాహం చేసుకున్నాడు, కుమారుణ్ణి కన్నాడు. లోతు అను పేరు పెట్టాడు. హారాను కుమారుడైనటువంటి లోతును మరియు అబ్రహాము తన భార్య అయినటువంటి శారాను తన తండ్రి అయిన నాహోరును తీసుకుని ఊరు అను పట్టణము నుండి అబ్రహాము వెలుపట్టుకొచ్చాడు. ఈ చరిత్ర అంతా బైబిల్ గ్రంథంలో మనకు ఆదికాండము గ్రంథం 11వ అధ్యాయం చివర కనిపిస్తుంది. తెరహు హారానులో మృతి పొందిన తరువాత అబ్రహాము బయలుదేరి హారాను నుండి కనానునకు వచ్చాడు. అప్పుడు అతని వయసు 75 ఏళ్ళు. అబ్రహాము శారాల యొక్క వివాహ జీవితం ఘనమైనది మరియు మాదిరికరమైనది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం విశ్వాస వీరుల జాబితాలో ఈ భార్య భర్తలను గూర్చి చక్కగా వ్రాయబడింది. శారా తన యజమానుడగు అబ్రహామును సన్మానించినట్లుగా కనిపిస్తోంది. భర్తను యజమానుడు అని పిలుచుట ద్వారా ఆమె అతనికి గౌరవాన్ని ఇచ్చింది, సన్మానించింది. వారిద్దరి యొక్క వైవాహిక జీవితంలో దేవుని వాగ్దానము నెరవేరుటకు ఒక అద్భుతమైనటువంటి సమయం పట్టింది. అబ్రహాము 100వ ఏట, శారా 90వ ఏట గర్భము ధరించిన వారుగా ఇస్సాకునకు జన్మాన్నిచ్చారు. ఇస్సాకు అనే మాటకు అర్థం నవ్వు. శారా స్తన్యమిస్తుందా, అబ్రహాము తండ్రి కాగలుగుతాడా అనేటువంటి ఆమె యొక్క హాస్యాన్ని ప్రభువు ఖండించినట్లు ఆదికాండము గ్రంథము 18వ అధ్యాయం సాక్ష్యమిస్తోంది. సహోదరుడా, సహోదరి, అబ్రహామును దేవుడు ఇస్సాకుని బలిమ్మన్నప్పుడు అబ్రహాము బెయేర్షెబాలో ఉన్నాడు. బెయేర్షెబాలో ఉన్న అతని కుటుంబం అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును తీసుకొని మోరియా పర్వతానికి శారాకు చెప్పకుండా వెళ్ళటం వలన ఆమె వ్యాధిగ్రస్తురాలైందని బైబిల్ పండితులు భావిస్తారు. ఆ కారణం చేతే కుమారుని యొక్క సాదృశ్య బలి అనంతరం
తిరిగి బెర్షెబాకు వచ్చినటువంటి అబ్రహాము వ్యాధిగ్రస్తురాలైన తన భార్య శారాను కిరియతర్బా అనేటువంటి ప్రాంతానికి తరలించాడు. కిరియతర్బా హెబ్రోను. హెబ్రోను యెరూషలేముకి 32 మైళ్ళ దూరంలో సముద్ర మట్టానికి అత్యధికమైన ఎత్తుతో ఉంది. కావున ఆక్సిజన్ లెవెల్స్ అత్యధికంగా ఆ పట్టణంలో ఉన్నాయి కనుక సహజమైనటువంటి స్వచ్ఛమైనటువంటి వాయువు కొరకు వ్యాధిగ్రస్తురాలైనటువంటి శారాను అబ్రహాము పంపించాడు. కిరియతర్బాలో ఆమె చివరి సంవత్సరాలు గడిపారు. ఆమె 127వ సంవత్సరంలో ఆమె చనిపోయింది. గొంతు కూడా ఇరిటేషన్ వచ్చిందిరా, గంట అయిపోయిందిగా వాగుడు. అలాగే ఆదికాండం 23వ అధ్యాయము 2వ వచనం. శారా కనాను దేశమందలి హెబ్రోను కిరియతర్బాలో మృతి పొందెను. అప్పుడు అబ్రహాము శారా నిమిత్తం అంగలార్చుటకు ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చెను. శారా మరణం అబ్రహామును కృంగజేసినట్లుగా ఈ వచనం మనకు తెలియజేస్తుంది. ఆమెను గూర్చి దుఃఖించుటకు అంగలార్చుటకు అతడు బెర్షెబా నుండి వచ్చాడు. శారా మృతి పొందినప్పుడు ఆమెను సమాధి చేయుటకు అబ్రహాము కిరియతర్బా హెబ్రోనులో అనగా మమ్రే ఎదుట ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఒక శ్మశాన భూమిలో ఆమెను ఉంచాలని అతడు కోరుకున్నాడు. అందుకే 3వ వచనంలో అతడు తరువాత అబ్రహాము మృతి పొందిన తన భార్య ఎదుట నుండి లేచి హేతు కుమారులను చూచి 4వ వచనం, మీ మధ్య నేను పరదేశినిగా ఉన్నాను. మృతి పొందిన నా భార్య నా కనుల ఎదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టుటకు మీ తావున నాకొక శ్మశాన భూమిని స్వాస్థ్యముగా ఇయ్యుడి అని అడిగాను. హెబ్రోను కనానులోని భాగమే. దేవుడు అబ్రహామునకు కనానును వాగ్దానం చేశాడు. అయినప్పటికీ అతడు అదే కనానులో శ్మశాన భూమిని కొనుక్కోటానికి ఇష్టపడ్డాడు. తన కొరకైనటువంటి స్వాస్థ్య భూమియే కదా, ఇక కొనాల్సిన పనేముంది అని అతడు అనుకోలేదు. తన స్వాధీనానికి ఇంకా అది రాలేదు కనుక అతడు కొనటానికే ఇష్టపడ్డాడు. అబ్రహాము యొక్క తీరుతెన్నులు ఈ అధ్యాయం అంతా మీరు పరిశీలిస్తే ఒక విశ్వాసి ఆర్థిక వ్యవహారాల పట్ల ఎంత స్పష్టముగా పారదర్శకముగా ఉండవలెనో నేర్చుకోవచ్చును. హేతు కుమారులు ఆ ప్రాంతములో చాలా గొప్ప సంస్కృతిని కలిగినటువంటి వారుగా కనిపిస్తారు. హెబ్రోను అనే మాటకు అర్థము తెలుగులో సహవాసము. అరబిక్ భాషలో అల్ ఖలీల్ అనే పదాన్ని హెబ్రోనుకు వాడారు. అంటే ఫ్రెండ్, స్నేహితుడు అని అర్థం. అబ్రహాము పట్ల ఆ ప్రాంతపు వాసులు స్నేహపూరిత వాతావరణాన్ని వాళ్ళు కనపరిచారు. ఆ ప్రదేశమంతటా కూడా చక్కటి సంస్కృతి నెలకొని ఉన్నది. అచ్చటి మనుషులు మంచివారుగా కనిపిస్తున్నారు. వారు అన్యులు అయినప్పటికీ కూడాను వారు సహృదయులుగా కనిపిస్తున్నారు.
మానవత్వం కలిగిన వారుగా కనిపిస్తున్నారు. నేను మీ మధ్య పరదేశిగా పరవాసిగా ఉన్నాను. సోజర్నర్ అండ్ ఫారినర్. సోజర్నర్ అండ్ ఫారినర్, పరదేశి పరవాసి. వాస్తవానికి అబ్రహాము బెర్షెబాలో నివాసం ఉంటున్నాడు. హెబ్రోను వాసి కాదు, ఆ దేశానికి చెందినవాడు కూడా కాడు. కనుక తాను తన యొక్క స్థితిని వారికి తెలియచేస్తున్నప్పుడు వారు అతని పట్ల నువ్వు పరదేశివి, నువ్వు పరవాసివి, మాకంటే తక్కువ వాడివి అన్నట్లుగా వారు ప్రవర్తింపక అతనిని గౌరవించిన ఘన సంస్కృతిని కలిగిన వారు. మీ మధ్య నేను పరవాసిగా పరదేశిగా ఉన్నాను. మృతుబందిన నా భార్యను నా కనుల ఎదుట ఉండకుండా ఆమెను పాతిపెట్టడానికి మీ తావున శ్మశాన భూమిని నాకివ్వండి అని అడిగాడు. ఆ ప్రదేశమున అతడు తమ కుటుంబం కొరకు శ్మశాన భూమిని కొనటానికి కారణం ఏమిటి అనంటే కనాను దేవుని వాగ్దాన స్థలం. అబ్రహాము విశ్వాసము పునరుత్థానం. వాగ్దాన భూమిలో సమాధి చేయబడుట వలన పునరుత్థానంలో వారి పాలుభాగస్తులవుతారనే ఒక ఘనమైనటువంటి విశ్వాసం అబ్రహాముకున్నది. అటువలనే అబ్రహాము యొక్క మనుమడైన యాకోబు కూడా తనను ఐగుప్తులో పాతిపెట్టవద్దు, కనానులోనే పాతిపెట్టమని కోరుకుని అక్కడికే తీసుకుని పోబడి పాతిపెట్టబడ్డాడు. యాకోబు కుమారుడైనటువంటి యోసేపు కూడా ఐగుప్తులో నన్ను పాతిపెట్టి వదిలేయవద్దు, నా ఎముకలు తీసుకుని మీరు తిరిగి దేవుడు జ్ఞాపకం చేసుకుని కనానుకు చేర్చినప్పుడు మీరు ఆ దేశానికి వెళ్ళిపోయినప్పుడు అక్కడ నా ఎముకలు తీసుకెళ్ళండి అని అభ్యర్థించాడు. అక్కడ పాతి పెట్టండి నా ఎముకలను కోరుకున్నాడు. కాబట్టి వారికి వాగ్దాన భూమిలో సమాధి చేయబడటం వలన పునరుద్ధానం ద్వారా వారు తిరిగి బ్రతుకుతారనేటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. 5వ వచనం, హేతు కుమారులు అబ్రహామును గౌరవిస్తున్న విధానం కనిపిస్తుంది. అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్యన మహారాజువై ఉన్నావు. చూడండి, నేను పరదేశిని పరవాసిని అని అతడు చెప్పుకుంటుంటే అతనిని హేతుకుమారులు అంటున్నారు, మా మధ్య మహారాజుగా ఉన్నావు, నీవు మా మధ్య మహారాజుగా ఉన్నావు అన్నప్పుడు అతనిని సంపూర్ణ గౌరవంతో వారు ఘనపరుస్తున్నారు. ఇది ఎంత మంచి సంస్కృతి! ఒకరిని ఒకరు ఘనపరుచుకునేటువంటి సంస్కృతిలో సమాధానమే ఉంటుంది తప్ప నీచమైనటువంటి వ్యతిరేకత భావాలు ఉండవు. ఒకరినొకరు మోసం చేసుకునే పరిస్థితులు ఉండవు. చూడండి, నీవు మా మధ్య మహారాజువై ఉన్నావు గనుక మా శ్మశాన భూములలో అతి శ్రేష్టమైన దాని యందు మృతి పొందిన నీ భార్యను పాతిపెట్టుకో, ఉచితంగా పాతిపెట్టుకో అని చెబుతున్నారు. మరియు శ్రేష్టమైన శ్మశాన భూమిని నీవు కోరుకొని తీసుకోవచ్చు అని చెబుతున్నారు. దే ఆఫర్డ్ ద బెస్ట్. వాళ్ళు శ్రేష్టమైన దానిని ఇవ్వటానికి ఇష్టపడ్డారు. అది వారి సహృదయం. చాలామంది ఇచ్చేటప్పుడు పనికిరాని వాటిని ఇస్తారు, కానీ ఇక్కడ అలా కాదు. శ్రేష్టమైన దానిని ఉచితంగా ఇవ్వటానికి, అది కూడా పరదేశకు ఉచితంగా ఇవ్వటానికి ఒక్కడు కాదు, హేతుకుమారులు అందరూ కూడా ఇష్టపడినట్లుగా ఇక్కడ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తోంది. వీరు హిత్తీయులుగా చెప్పబడ్డారు. వీరు అన్యులే, దేవుని ఎరుగని వారే,
కానీ ఎంత మంచి జీవితం కలిగి ఉన్నారో మనకు అర్థమవుతుంది. ఎటువంటి చక్కటి హృదయాన్ని వారు కలిగి ఉన్నారో మనకు తెలుస్తుంది. వారంటున్నారు, మాలో నీకు స్థలమియ్యని వాడు ఎవ్వడూ లేడు. ప్రతి ఒక్కరము సిద్ధంగా ఉన్నాం. నీకు శ్రేష్టమైన శ్మశాన భూమి ఇవ్వటానికి మాలో ప్రతి ఒక్కరూ సిద్ధమే. చూస్తున్నారా ఎంత గొప్ప మంచి మనసో. అప్పుడు అబ్రహాము, సాధారణంగా అయితే ఎవరైనా అయితే ఎగిరి గంతేస్తారు, కానీ అబ్రహాం అయితే వారికి సాగిలపడుతున్నాడు. అప్పుడు అబ్రహాము లేచి ఆ దేశపు ప్రజలైన హేతు కుమారులకు సాగిలపడ్డాడు. వారి మంచితనానికి సాగిలపడ్డాడు, వారి సహృదయానికి సాగిలపడ్డాడు. కొన్ని సందర్భాల్లో మంచితనాన్ని కూడా తట్టుకోలేనంతటి మంచితనాన్ని పొందినప్పుడు హెడ్స్ ఆఫ్ అంటాం, సాగిలపడిపోతాం ఎదుటి వారికి. అవును, అబ్రహాము సాగిలపడ్డాడు. ఉచితంగా తీసుకునే ఉద్దేశంతో కాదు, నిండు వెలకు తీసుకునే ఉద్దేశంతో ఉండి కూడా సాగిలపడి ఎదుటి వారిని గణపరిచాడు, గౌరవించాడు. 8వ వచనం, మృతి పొందిన నా భార్యను నా ఎదుట ఉండకుండా నేను పాతిపెట్టుట మీకు ఇష్టమైతే నా మాట వినండి. మీరు ఉచితంగా ఇస్తానన్నారు, శ్రేష్టమైనది ఇస్తానన్నారు, ప్రతివారు ఇస్తామని అన్నారు. అయితే కొంచెం దయచేసి నా మాట కూడా వినండి అయ్యా. 9వ వచనం, సోహరు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరన తనకు కలిగి ఉన్న మక్పేలా గుహను నాకిచ్చునట్లు నా పక్షముగా అతనితో మనవి చేయుడి అని చెప్పాడు. మీ మధ్యన శ్మశాన భూమిగా ఉండుటకు నిండు వెలకు అతడు దాన్ని నాకు స్వాస్థ్యముగా ఇవ్వాలని వారితో చెప్పాడు. 2 విషయాలు చెబుతాను వినండి. అబ్రహాము నా పక్షంగా అతనితో మనవి చేయండి అంటూ మధ్యవర్తిత్వాన్ని ఆహ్వానిస్తున్నాడు. మంచి మధ్యవర్తి ఉండటం ఎప్పటికీ మేలు. ప్రాముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో మంచి మధ్యవర్తిత్వం ఉండాలి. హేతు కుమారుల మధ్య ఎఫ్రోను కూర్చుని వింటున్నాడు. అయినప్పటికీ కూడా అతనితో స్వయంగా మాట్లాడటం లేదు అబ్రహాము. ఇతరులతో మాట్లాడుతూ పెద్దలతో మీరు నా పక్షంగా అతనితో మనవి చేయండి అన్నాడు, మాట్లాడండి అనలేదు. మనవి చేయమంటున్నాడు, రిక్వెస్ట్ చేయమంటున్నాడు. అవును, ఎప్పుడైతే మనవి చేసే విధానములో మనము వ్యవహారములో ఉంటామో ఆ వ్యవహారం విజయవంతం అవుతుంది. దీనత్వము కలిగిన ప్రతి ఒక్క వ్యక్తి తన వ్యవహారాన్ని చక్కబెట్టుకోగలుగుతాడని ఈ అబ్రహాము గారి చరిత్ర మనకు తెలియచేస్తుంది. 2వది ఏమిటంటే నిండు వెలకు నాకు ఇవ్వాలి. సాధారణంగా ఎవరైనా సరే కన్సెషన్ కోరుకుంటారు, తగ్గింపు కోరుకుంటారు, కానీ కన్సెషన్ అడగటం లేదు ఇక్కడ అబ్రహాము గారు. నిండు వెల నేను చెల్లిస్తానంటున్నాడు. వ్యవహారము పట్ల, డబ్బు పట్ల ఎటువంటి చక్కటి అవగాహన, అభిప్రాయం అబ్రహాము కలిగి ఉన్నాడో మనకు కనబడుతోంది ఇందును బట్టి. ఎన్నడూ క్రైస్తవుడు విలువైన దానిని విలువ తక్కువకు పొందాలని ఆశించడు, నిండు వెల ఇచ్చి పొందాలని ఆశిస్తాడు. అతడే నిజమైన యథార్థవాది. అబ్రహాము నిండు వెల చెల్లిస్తానన్నాడు. ఉచితంగా తీసుకోమని ఆ దేశవాసులు ఎక్కడైనా కోరుకోమంటే దానికి అబ్రహాము ఒప్పుకొనక సోహరు కుమారుడైనటువంటి ఎఫ్రోను యొక్క మక్పేలా గుహను డబ్బుకు కొనుక్కోవటానికి అతడు తన యొక్క ఇష్టాన్ని తెలియపరిచాడు. 10వ వచనం, అప్పుడు ఎఫ్రోను హేతు కుమారుల మధ్యన కూర్చుండి ఉండెను. హిత్తీయుడైన ఎఫ్రోను తన ఊరి గవిని ప్రవేశించు వారి అందరి ఎదుట
హేతు కుమారులకు వినపడేటట్లు అబ్రహాముతో ప్రత్యుత్తరం ఇచ్చాడు. అబ్రహాము నిండు వెలకు కొంటాను అని ఎప్పుడైతే చెప్పాడో వారి మధ్యనే కూర్చొని ఉన్నటువంటి ఎఫ్రోను తన ప్రత్యుత్తరాన్ని ఎంత మధురంగా ఇస్తున్నాడో ఒక్కసారి చూడండి. అబ్రహామును ఎఫ్రోను మై లార్డ్, అయ్యా అని పిలిచాడు, ప్రభువా అని పిలుస్తున్నాడు. అర్థమవుతుందా అతని సంస్కృతి సంస్కారం? అట్లు కాదు అయ్యా, నా మనవి ఆలకించము. అమ్మేటువంటి వ్యక్తి కొనే వ్యక్తి నిండు వెల ఇస్తాను అని అంటే, అయ్యా అలా కాదు, నా మనవి ఆలకించొక్కసారి. సాధారణంగా ఎవరైనా నిర్ణయించబడిన వెల కంటే ఎక్కువ వెల డిమాండ్ చేస్తారు. కానీ ఇక్కడ చూడండి, ఎఫ్రోన్ ఏమంటున్నాడు, అయ్యా అట్లు కాదు, నా మనవి ఆలకించు. ఆ పొలాన్ని నీకు ఇచ్చేస్తున్నాను ఈ క్షణం నుంచి, దానిలో ఉన్న గుహను కూడా నీకు ఇచ్చేస్తున్నాను. అబ్రహామేమో మక్పేలా గుహను అడిగితే గుహతో పాటు పొలాన్ని కూడా ఇచ్చేస్తున్నానయ్యా ఉచితంగా, నువ్వు తీసుకొని నీ భార్య మృతి పొందినది కదా, నువ్వు పాతి పెట్టుకో అన్నాడు. ఎంత మంచి మానవత్వం అండి! గుహను అడిగితే గుహతో పాటు పొలంతో సహా ఇచ్చేస్తానంటున్నాడు. ఉచితంగా పాతి పెట్టుకో అయ్యా, నీ భార్య చనిపోయిందని అంటున్నాడు. ఆ ఊరి పెద్దలందరూ కూడా శారా మరణించినప్పుడు ఆ స్థలంలో నిలిచి సహాయకులుగా ఉన్నారు. అబ్రహాము వచ్చు వరకు ఆ యొక్క శవానికి వారు బాసటగా నిలిచారు. వారెవరు పనులకు వెళ్ళలేదు. అక్కడనే కూర్చుండి అబ్రహామునకు ఓదార్పు ఇచ్చే దిక్కుగా వారు యత్నం చేస్తున్నారు. ఇవాళ మన సంస్కృతి ఎలా ఉంది? లోకం ఎంత పాడైపోయింది! ఎవరైనా చనిపోతే వారి ఇంటికి వెళ్ళి పరామర్శించటానికి కానీ, ఆ పార్థవ దేహాన్ని దర్శించి నివాళులు అర్పించి కుటుంబాన్ని ధైర్యపరచడానికి కానీ ఇవాళ ఎంతమందికి మనసు ఉంది? చాలా తక్కువ మంది అట్లాంటి మనసు కలిగి ఉంటున్నారు. అయితే హేతు కుమారులు చూడండి ఎంత సహృదయులో. వారంతా కూడా అబ్రహాము అతని భార్యను పాతిపెట్టుకోవటానికి సహకరించటానికి ముందుకొచ్చేశారు. సహాయం చేయటానికి ముందుకొచ్చినటువంటి వారుగా హెబ్రోను వాసులు కనిపిస్తున్నారు. స్నేహపూరితులు వీరు. అప్పుడు అబ్రహాము, ఆహా నాకు ఉచితంగా ఇచ్చారే అని సంబరపడలేదు. అబ్రహాము రెండవ మారు సాగిలపడుతున్నాడు వారి ఎదుట. అప్పుడు అబ్రహాము ఆ దేశపు ప్రజల ఎదుట సాగిలపడి 13వ వచనం, సరే కానీ నా మనవి ఆలకించండి. మీరు గమనించారో లేదో, నా మనవి ఆలకించండి, నా మనవి ఆలకించండి అనే పదాలు ఈ అధ్యాయంలో కనబడుతున్నాయి మనకు. అబ్రహాము హేతు కుమారులతో నా మనవి అతనికి చెప్పండి అన్నాడు. ఎఫ్రోను నా మనవి ఆలకించంటున్నాడు. ఎఫ్రోనుతో అబ్రహాము నా మనవి ఆలకించంటున్నాడు. సున్నితంగా తోసిపుచ్చుతున్నాడు అబ్రహాము ఎఫ్రోను తనకిచ్చినటువంటి ఉచితమైనటువంటి ఆఫర్ని. ఉచితంగా పొందయ్యా నా స్థలాన్ని, నా పొలాన్ని, నా గుహను అని అంటుంటే సున్నితంగా తోచిపుచ్చుతున్నాడు. సరే కానీ అంటున్నాడు. సరే కానీ చూడండి, నో అని చెప్పటానికి కూడా ఎంత చక్కగా చెబుతున్నాడు. నొప్పించకుండా చెబుతున్నాడు. ఎదట వ్యక్తిని బాధపడకుండా మాట్లాడుతున్నాడు అబ్రహాము. ఇవాళ అలా నేర్చుకుంటే 90% తగువులు ఉండవు. ఎదట వ్యక్తిని మాటల ద్వారా బాధించినప్పుడే శత్రుత్వాలు పెరుగుతాయి. అబ్రహాము ఎఫ్రోనుతో సరే కానీ నా మనవి ఆలకించయ్యా, నువ్వెంతో గొప్పవాడివి, నువ్వెంతో సహృదయుడివి, నీవు నా పట్ల మంచితనం కనపరుస్తున్నావు, అయితే ఒక్కసారి నా మనవి ఆలకించు. నీవు నా యొద్ద నిండు వేల పుచ్చుకుంటేనే తప్ప నేను నా భార్యను అందులో పాతిపెట్టను.
నువ్వు నిండు వేల పుచ్చుకున్నప్పుడే నేను పాతి పెడతాను. కనుక అబ్రహాము నిండు వేల చెల్లించడానికి ఇష్టపడుతున్నాడు, కన్సెషన్ అడగటం లేదు. సరికదా, ఉచితంగా ఇస్తానంటే కూడా తీసుకోకుండా డబ్బు చెల్లించడానికి ఇష్టపడినప్పుడు ఎఫ్రోన్ అంటున్నాడు, అయ్యా నా మాట విను, ఆ భూమి 400 తులముల వెండి చేస్తుంది. అది నాకు పెద్ద మొత్తం కాదు, నీకు పెద్ద మొత్తం కాదు. అయినప్పటికీ కూడా, పెద్ద మొత్తం కానప్పటికీ కూడా ట్రాన్సాక్షన్ ఈజ్ ట్రాన్సాక్షన్. వ్యవహారం వ్యవహారమే, వ్యవహారం వ్యవహారమే. ఉచితంగా నేను పుచ్చుకోను. అది డబ్బు పట్ల ఉండాల్సిన అవగాహన, ఆర్థిక వ్యవహారాల పట్ల ఉండవలసిన మంచి అవగాహన. అందుకు ఎఫ్రోను చెప్పిన మాటకు అబ్రహాము అంటున్నాడు వారందరి ఎదుట, ఇదిగో నేను 400 తులముల వెండిని తూచి ఇస్తున్నాను మీ అందరి ఎదుట అని అతనికి వారి ఎదుట వెండిని తూచి ఇచ్చేశాడు. చిన్న మొత్తం అయినప్పటికీ కూడా వ్యవహార శైలిలో సంపూర్ణతను చాటారు. ఇలాంటి ప్రవర్తన అందరూ కలిగి ఉంటే సివిల్ తగాదాలే ఉండవు. అర్థమవుతోందా సహోదరుడా, సహోదరి? కనుక జాగ్రత్తలు తీసుకున్నాడు అబ్రహాము. అలాగున మమ్రే ఎదుట ఉన్న మక్పేలా యందలి ఎఫ్రోను పొలము, అనగా పొలమును దాని యందలి గుహయు దాని పొలిమేర అంతటిలో ఉన్న చెట్లు ఆ ఊరిలో ప్రవేశించు వారి అందరిలో హేతుకుమారులు ఎదుట అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడిన. ట్రాన్స్ఫర్ ఆఫ్ రైట్ వచ్చినప్పుడు వాళ్ళు ఆ స్థలంలో ప్రవేశించారు, అప్పటి వరకు వెళ్ళలేదు. ఎఫ్రోను పొలమునకు వెల చెల్లించి రాతపూర్వకమైనటువంటి డాక్యుమెంట్ పర్ఫెక్ట్గా రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాతే అందులో అడుగుపెట్టాడు. పూర్తి వెల చెల్లించిన తరువాత మాత్రమే దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. దానిలోని చెట్లతో సహా, దానికి ఉన్నటువంటి ఫలాలతో సహా అబ్రహామునకు చెందినవి అయిపోయాయి ఆ రోజు నుండి. మీరు గమనించండి, అబ్రహాము యొక్క 175వ ఏట అతడు మరణించినప్పుడు ఈ స్వాస్థ్యము తప్ప అతడు ఏ ఆస్తిని తనతో ఉంచుకోలేడు. ఈ ఒక్క ఆస్తి మాత్రమే అబ్రహాము తన జీవిత ముగింపున కలిగి ఉన్నాడు. తాను కొనుక్కున్న శ్మశాన భూమిలోనే తాను పాతి పెట్టబడుటకు, తన భార్య పాతి పెట్టబడుటకు ఇష్టపడ్డాడు తప్ప ఉచితంగా ఎవరో తన బాధ్యత మోయాలని అబ్రహాం ఎన్నడూ భావించిన వాడు కాడు. తన భార్య పట్ల తన ధర్మాన్ని జరిగించడానికి అబ్రహాము ముందుకెడుతున్నాడు. నీవు నేను కూడా మన ధర్మాలన్నింటినీ కూడా చక్కగా పరిపూర్ణంగా నెరవేర్చటంలో సక్సెస్ఫుల్గా ఉండాలని నేను మనవి చేస్తున్నాను. ఆ పొలమును దానిలో గుహయు హేతుకుమారుల వలన శ్మశానము కొరకు అబ్రహామునకు స్వాస్థ్యముగా స్థిరపరచబడ్డాయి. స్వాస్థ్యముగా స్థిరపరచబడ్డాయి. ఇప్పటికీ ఈ సంఘటన జరిగి 4000 సంవత్సరాలు అయినప్పటికీ ప్రపంచ నలుమూలల నుండి ఈ స్థలానికి వెళ్ళి అబ్రహాము, శారా, ఇస్సాకు, రెబెకా, యాకోబు, లేయాల యొక్క సమాధులు ఇప్పటికీ చూస్తున్నాము. ఈ సమాధులు మన కనుల ఎదుట కనబడుతూ సజీవ సాక్ష్యాలుగా మన ఎదుట ఉండి ఆనాటి వారి యొక్క యథార్థ జీవితాలను మనకు నేర్పిస్తున్నాయి. ఈ పాఠములో మొత్తం మీద మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఆర్థిక విషయాల పట్ల, వ్యవహారముల పట్ల ఎంత జాగ్రత్తగా యథార్థముగా ఉండవలెనో, ఉచితముగా పొందుటకు ఇష్టపడక నిండు వెల చెల్లించి పరిపూర్ణమైనటువంటి విధానములో జీవితాన్ని నిర్మాణం చేసుకోవాలని మనం నేర్చుకుంటున్నాము. ఎప్పుడైతే పేరు పూర్తిగా అతని పేరిట మార్చబడిందో ఆ పొలము, ఆ తర్వాతనే శారాను అక్కడ పాతిపెట్టాడు. దీనితో 23వ అధ్యాయం ముగుస్తోంది. పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప గొప్ప పాఠాలు నేర్పించడానికి వివిధ సంభవాలను బైబిల్ గ్రంథంలో అధ్యాయాలలో వివరిస్తూ వెళ్ళాడు. అందులో శారా మరణం ఒకటి.
శారా మరణం కుటుంబం, కుటుంబీకుల పట్ల, మరణించిన వారి పట్ల తీసుకునవలసిన శ్రద్ధను గురించి మనకు నేర్పిస్తోంది. ఇవాళ చాలా విలువలు పతనమైనవిగా కనపడుతున్నాయి. తల్లిదండ్రులు చనిపోయినప్పుడు బిడ్డలు కనపడటం లేదు. భర్త చనిపోయినప్పుడు భార్యలు వెళ్ళని కుటుంబాలు ఉన్నాయి. భార్య చనిపోయినప్పుడు భర్త కనపడని కుటుంబాలు ఉన్నాయి. ఇది కుసంస్కారం, సంస్కారం కాదు, సహృదయం కాదు. కనుక కుటుంబంలోని ప్రతి వ్యక్తి మరొక వ్యక్తి పట్ల బాధ్యత కలిగి బ్రతకాలనేది ఇందులో మనం నేర్చుకుంటాం. అంతేకాక వారు సమాధి స్థలాన్ని శాశ్వతంగా, స్వాస్థ్యముగా, స్థిరంగా పొందడానికి కారణం ఆ స్థలము నుండి వారు పునరుద్ధానులయ్యేట్టు వారు ఆ స్థలాన్ని తమ కొరకు భద్రం చేసుకున్నారు అనేది అర్థమవుతుంది. ఇట్స్ ఎ పర్మనెంట్ డాక్యుమెంట్. స్వాస్థ్యముగా పొందటం అంటే పర్మనెంట్ డాక్యుమెంట్. ఆ పర్మనెంట్ పర్చేజ్డ్ డాక్యుమెంట్లో అందులోనే వారు ఆ స్థలములోనే సమాధులు చేయబడ్డారు. అది వేరొకరికి చెందనిది కనుక వారి భూమిలో వారి సమాధులు శాశ్వతంగా ఉన్నాయి. కాబట్టి వారు పునరుద్ధానంలో ప్రభువుతో ఉంటారనే నమ్మకంతో వారు అక్కడ సమాధి చేయబడ్డారు.